హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేట్ లెక్చర్స్. సో ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ పార్ట్ క్వశ్చన్స్ కూడా చూడాలి. దాంట్లో 2 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. ప్రీవియస్ ఈఎస్సి రిలేటెడ్ క్వశ్చన్స్ ఈ ఛానల్లో మనం కవర్ చేయడానికి చూసాం, ఈ ప్లేలిస్ట్లో కవర్ చేయడానికి చూసాం. సో ఇవాళ మనం ఒక 6 క్వశ్చన్స్, అరౌండ్ 6 to 8 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి చూసాం. సో ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద హెచ్ కాన్స్టెంట్ ఫర్ ఏ పీ బార్ ఇస్ 5 × 10³ cm³ per coulomb. What is the Hall concentration అని చెప్పేసి అన్నారు. హెచ్ ఈజ్ నథింగ్ బట్ హాల్ కాన్స్టెంట్. సో హాల్ కోషంట్ పీ బార్ కింద ఇచ్చాడు 5 × 10³ cm³ అని చెప్పేసి ఇచ్చాడు. సో అక్కడి నుంచి మనకి ఏం కావాలి, హోల్ కాన్సన్ట్రేషన్ కావాలి. సో హోల్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్స్ టు n ఈక్వల్స్ 1/RH ఇంటూ ఈ ఎలక్ట్రాన్ చార్జ్. ఈ అంటే ఎలక్ట్రాన్ చార్జ్. సో ఇక్కడ మనం డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకు RH కోషంట్ ఎంత ఇచ్చాడు, హాల్ కోషంట్ 5 × 10³ ఇంటూ ఎలక్ట్రాన్ చార్జ్ ఎంత 1.6 × 10⁻−90. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ మనకి ఇక్కడ చూసుకోవాలి, మనకి ఇక్కడ మీటర్ క్యూబ్ ఇచ్చాడో సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడో చూసుకోవాలి. సో మనకి ఇక్కడ ఇచ్చింది సెంటీమీటర్ క్యూబ్. సో కాబట్టి మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 5 × 10⁻³ ఇంటూ 10⁻−6 అని చెప్పేసి వస్తుంది. ఎందుకంటే సెంటీమీటర్ కదా, సెంటీమీటర్ క్యూబ్. సో 3 స్క్వేర్, మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే స్క్వేర్ చేసుకోవాలి. సో కన్వర్ట్ చేసుకుంటే -6 అని చెప్పేసి వస్తుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకు 1.25 ఇంటూ 10⁻15 ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో ఇది హోల్ కాన్సన్ట్రేషన్. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ ఒక నిమిషం. ఓకే, సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు. హ్యాస్ ఏ percentage of resistance 2% and percentage of reactance is 4%. What are the percentage of regulations it power factor 0.8 lagging and 0.8 leading? సో లాగింగ్ లీడింగ్ లో ఉన్నప్పుడు మనకు పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫర్ టూ కండిషన్స్ వస్తాయి. సో ఎందుకంటే ఇక్కడ టూ కండిషన్స్ అడిగాడు కదా, ఒకటి లాగింగ్లో ఇంకోటి లీడింగ్. సో ఫస్ట్ మనం లాగింగ్కి యూజ్ ఫర్ లాగింగ్. సో లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు, 0.8. లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి 0.8 ఇచ్చాడు. సో ఇది డైరెక్ట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, కాస్ పైని రిప్రజెంట్ చేస్తుంది. కాస్ పై వాల్యూ వచ్చేసి 0.8. సో మరి లాగింగ్లో ఉన్నప్పుడు మనకు పర్సంటేజ్ ఆఫ్ రిలేషన్ ఫార్ములా ఏంటి, IR/V cos pi ప్లస్ IX/V sin pi. ఓకే, సో ఇక్కడ IR/V IX/V వాల్యూస్ మనకు తెలియదు, బట్ మనకు చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు ఎంత, 2%. సో నథింగ్ బట్ IR/V ఈజ్ నథింగ్ బట్ 0.02 ఇంటూ కాస్ పై వాల్యూ డైరెక్ట్గా మనకి ఇచ్చాడు 0.8 ప్లస్ IX/V వాల్యూ మనకు తెలియదు, బట్ చేంజ్ ఇన్ రియాక్టెన్స్ ఇచ్చారు, చేంజ్ ఇన్ రియాక్టెన్స్ మనకి ఇచ్చారు. సో 4%. సో 4% అంటే 0.04 ఇంటూ సైన్ పైన మనం ఎలా రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ పై తెలుసుకోవాలి, 1/0.8 హోల్స్. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకి ఇంత వస్తుంది, 0.08 అని చెప్పేసి వస్తుంది. సో 0.08 ఈజ్ నథింగ్ బట్ 8%. ఓకే, 0.08 ఈజ్ నథింగ్ బట్ 8%. అండ్ మనం ఇప్పుడు లీడింగ్కి చూసాం. సో లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ కూడా మనకి ఎంత ఇచ్చాడు, 0.8 ఇచ్చాడు. సో ఇది ఇది డైరెక్ట్గా రిప్రజెంట్ చేసేది కాస్ పై. సో మరి లీడింగ్కి మనకు రెగ్యులేషన్ ఎలా ఉంటుంది,
IR by V cos pi minus IX by V sin pi. సో ఇక్కడ మనకు IR by V వాల్యూ తెలుసు 0.02 into cos pi value 0.8 minus IX by V value 0.04 and sin pi value వచ్చేసి 1 by under root of 0.8 whole square. సో దీన్ని మనం టోటల్ సింప్లిఫై చేసేసుకుంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది మైనస్ 0.008 విచ్ ఈస్ నథింగ్ బట్ -8%. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ మనకు ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఇచ్చాడు. ఫుల్ లోడ్ కాపర్ లాస్ దీన్ని ట్రాన్స్ఫార్మర్ ఇది మనకు 6400 వాట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ ఫుల్ లోడ్ ఐరన్ లాస్ వచ్చేసి 5000 వాట్స్. సో వాడు అడిగేది ఏంటి, హాఫ్ లోడ్ కాపర్ లాస్ అండ్ ఐరన్ లాస్. సో ఈ క్వశ్చన్ మనకు యూఎస్సి 2008లో వచ్చింది. సో ఇక్కడ మనకు హాఫ్ లోడ్ కాపర్ లాస్ వచ్చేసి PCU. హాఫ్ లోడ్ కాపర్ లాస్ వచ్చేసి 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాస్. సో దీన్ని మనం సింప్లిఫై చేసేసుకుంటే 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాస్ 6400. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు 1600 వాట్స్ వస్తుంది. ఓకే, 1600 వాట్స్ వస్తుంది. సో ఇది హాఫ్ లోడ్ కాపర్ లాస్. అండ్ హాఫ్ లోడ్ ఐరన్ లాస్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది, సేమ్ యాజ్ ఫుల్ లోడ్. ఓకే, సో మనకి ఇక్కడ ఐరన్ హాఫ్ లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫుల్ లోడ్. సో మనకు ఫుల్ లోడ్లో ఐరన్ లాస్ ఎంత వచ్చింది, 5000 వాట్స్. సో మనకి ఇక్కడ హాఫ్ లోడ్లో కూడా 5000 వాట్సే ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, పీక్ కరెంట్ త్రూ రెసిస్టర్ ఎంత అని చెప్పేసి అన్నాడు. విన్ ద డయోడ్ ఈజ్ ఐడియల్. సో డయోడ్ ఐడియల్ కండిషన్లో ఉంది. సో అంటే మనకి ఇక్కడ విఎం అనేది, దీన్ని మనం విఎం అని చెప్పేసి అంటాం. 12 విఎం సైన్ ఒమేగా టీ, దాంట్లో 12 మనం విఎం అని చెప్పేసి అంటాం. సో అంటే మనకి ఇక్కడ సప్లై వోల్టేజ్ వచ్చేసి ఇక్కడ విఎం 12 ఉంటుంది. అండ్ డయోడ్ ఐడియల్ కండిషన్లో ఉంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం వోల్టేజ్ ఉంది కాబట్టి 12 ఇక్కడ ఉంది, ఇక్కడ 4 వోల్ట్స్ ఉంది కాబట్టి డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. సో కాబట్టి మనకి ఇక్కడ +4 వోల్ట్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కరెంట్ ఎట్ 1 kilo ohm రెసిస్టర్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ మనం కరెంట్ ఫార్ములా వేసేసుకుంటే సరిపోతుంది. కేసీఎల్ ఫార్ములా వేసినా కరెంట్ ఫార్ములా వేసినా సరిపోతుంది. 12 minus 4 by 1 into 10 power 3. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 8 into 10 power minus 3 amps. నథింగ్ బట్ 8 milliamps. Okay, so current through the resistor when the diode is ideal condition is 8 milliamps. Okay, మనకి 8 milliamps వస్తుంది ఫ్లో అవుతుంది ఐడియల్ కండిషన్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇక్కడ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్లో ఒక ప్రాబ్లం ఇచ్చారు. సో e⁻−2t ut and t into ut. సో ఇక్కడ మనకు కన్వల్యూషన్ అవుతుంది. సో వాట్ ఈస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ చూసేసుకుంటే ఇక్కడ మనకు కన్వల్యూషన్ అవుతుంది. e⁻−2t into ut and t into ut. సో ఫస్ట్ దానికి మనం లాప్లేస్ రాసుకుందాం. సో ఫస్ట్ కన్వల్యూషన్ ఫార్ములా ఏంటో ఒకసారి. సో ఇఫ్ ఇన్ కేస్ టైం డొమైన్లో ఒక 2 సిగ్నల్స్ కన్వల్యూషన్ అవుతుంటే అవి మనకి ఎస్ డొమైన్లో మల్టిప్లై అవుతాయి. x1 of s into x2 of s. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకు ఫస్ట్ ఫంక్షన్ ఏముంది, మైనస్ ఇంటూ, సారీ ఇక్కడ మైనస్ కాదు, ఇది ప్లస్ అనుకుంటాను, మిస్టేక్ ప్లస్ నాను. ఓకే, సో e⁻−2t into u of t.
సో యూ ఆఫ్ టీకి లాప్లాస్ ఏమవుతుంది 1/s అని చెప్పేసి వస్తుంది. బట్ ఇక్కడ 2t ఉంది కాబట్టి దాన్ని షిఫ్టింగ్ చేయాల్సి వస్తుంది. ఒకటి s-2 అని చెప్పేసి అవుతుంది. సో సెకండ్ ఏంటి t ఇంటూ యూ ఆఫ్ టీ, t ఇంటూ యూ ఆఫ్ టీ. సో యూ ఆఫ్ టీకి లాప్లాస్ ఏంటి 1/s. బట్ ఇక్కడ t ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. 1/sకి డిఫరెన్షియేషన్ -1/s ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. ఎస్ డొమైన్ కాబట్టి ఎస్ డొమైన్లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అయిపోతుంది. సో అప్పుడు 1/s-2 ఇంటూ -1/s ఇస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే -1s² ఇంటూ s-2. సో ఇది మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 2 స్టేజ్ క్యాస్కేడ్ యాంప్లిఫైర్ హ్యావింగ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హ్యాస్ f1 ఈక్వల్స్ 5 MHz, f2 ఈక్వల్స్ 3.3 MHz. సో అంటే ఫస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ 5 MHz. సో సెకండ్ వచ్చేసి మనకు 3.3 MHz. ఓకే, సో వాట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? సో వాటి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. క్యాస్కేడ్లో ఉన్నప్పుడు మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. 1/fh ఈక్వల్స్ టు 1.1 టైమ్స్ √1 ఫస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ప్లస్ సెకండ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ స్క్వేర్. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 1/1.1 సో ఫస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 5 ఇంటూ 10⁶ ప్లస్ 3.33 ఇంటూ 10⁶. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ మనకి FH వచ్చేసి 2.5 MHz అని చెప్పేసి వస్తుంది. 2.5 MHz అని చెప్పేసి వస్తుంది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇచ్చాడు. ఓకే, ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈక్వల్స్ టు 1.6 ఇంటూ 10⁻22 cm³ అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ ఎలక్ట్రాన్ మొబిలిటీ ఇచ్చాడు 10 ఇంటూ 10 cm³, 10 cm² per volt second. సో ఇక్కడ నుంచి రెసిస్టివిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో రెసిస్టివిటీని మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం కండక్టివిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో కండక్టివిటీకి ఫార్ములా ఏంటి, μ/N. సో ఇక్కడ మనకు మ్యూ అంటే మొబిలిటీ, ఎన్ అంటే మనకు డెన్సిటీ, ఈ అంటే ఎలక్ట్రాన్ చార్జ్. సో వాటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/μ is nothing but మొబిలిటీ. సో మొబిలిటీ ఇక్కడ మనకి 10 ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే యూనిట్స్ అనేది cm³ ఉంది కాబట్టి మనం కన్వర్షన్ చేయడం అవసరం లేదు, డైరెక్ట్గా మనం రాసేసుకుంటే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ డెన్సిటీ వచ్చేసి 1/1.6 ఇంటూ 10⁻22 ఇంటూ ఎలక్ట్రాన్ చార్జ్ వచ్చేసి 1.6 ఇంటూ 10⁻−19. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకు రెసిస్టివిటీ వచ్చేసి 10⁻−4 ఓం మీటర్ అని చెప్పేసి వస్తుంది. 10⁻−4 ఓం మీటర్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. The intrinsic concentration of semiconductor at 300 Kelvin is 10⁻13 cm³. After doping with 2 hours, majority concentration is reached to 10⁻17. సో minority carrier concentration ఎంత? సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది మాస్ యాక్షన్. సో మాస్ యాక్షన్లో ఏంటన్నా N into P ఈక్వల్స్ టు ni². సో ఇక్కడ నుంచి మనకు మెజారిటీ క్యారియర్ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు. సో మనం మైనారిటీ కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకోటి మెజారిటీ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు, 10 into 10⁻17 ఇంటూ P ఈక్వల్స్ టు ఇంటెన్సివ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు, 10 into 10⁻13 హోల్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనం P మైనారిటీ క్యారియర్ కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 10⁻26/10⁻17. సో 26 - 17 ఎంత అవుతుంది, 9. సో 10⁻9 cm³/cm³. సో ఇలా మనం
ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేయొచ్చు. మనకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్స్ అండ్ యూటిలైజేషన్, ఫార్ములాస్ అండ్ యూటిలైజేషన్. సో మనకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ కావాలంటే ఫస్ట్ అడిగిన దానికి ఫార్ములా రాసేసి, సో ఇచ్చిన గివెన్ డేటాను దానికి రిలేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ వీడియోని మీరు మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో రెగ్యులర్ వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా క్లాస్ వీడియోస్, మీకు రెగ్యులర్గా ప్రీవియస్ క్లాసెస్ ఈఎస్సి అండ్ గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ మీకు ఈ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకే.